Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. అదేమిటమ్మా అలా దిగులుగా ఉన్నావు? వదిలి గారు, ఆ రాత కూర్చున్న కూతురు మీరేం లెక్క చేయకండి. ఆ మాటని క్యార్ చేయకుండా అప్పుడే నేను గాలికి వదిలేశాను. చూడమ్మా చెల్లాయి, ఆ రాధకేదో కడుపు మండి కూసింది అనుకో, ఆ మాటలు ఈ చెవంట విని ఆ చెవంట వదిలేయాలి. అందుకే దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు. లాభం లేదండి, వదిలి గారి మనసు బాగా దెబ్బతింది. అయితే కొన్నాళ్ల పాటు మా చెల్లాయి తీర్థయాత్రలు తిరిగి రావడం మంచిదంటావా? అవునండి. చూడమ్మా చెల్లాయి, మనశ్శాంతి ఉంటే మనకు కావాల్సింది ఇంకేమని చెప్పు. చూడండి, నా మనసు బాగలేని మాట నిజమే, కానీ అందువల్ల నేను ఏ తీర్థయాత్రకు వెళ్ళదలుచుకోలేదు. కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. దయచేసి అందరూ వెళ్ళిపోండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. చెల్లా ఎందుకు సంశయిస్తోందో నాకు అర్థమైపోయింది. తన నెత్తి మీద ఇన్ని భారాలు బాధ్యతలు ఉండగా తీర్థయాత్రలు ఎలా వెళ్ళవా అని ఆలోచిస్తోంది. చూడమ్మా చెల్లాయి, నా దగ్గర నీకు మాట ఎందుకు? ఇదిగో గోవిందవన్నయ్య, ఈ నాటి నుంచి ఈ ఆఫీసు మీద, ఈ ఆస్తి మీద సర్వాధికారాలు నీవి. దీన్ని నీ ప్రాణపరంగా కాపాడుకో అని ఓ చిన్న పవర్ ఆఫ్ అటార్నీ ఒక ఐటమ్ రాసిన మహానవారే. ఓహో, ఇదన్నమాట మీ ఉద్దేశం? నా ఆస్తి కోసం నా దగ్గర నక్కవనియారు కపట నాటకాలు నటించి నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? ఇందులో మోసమే ఉంది వదిన గారు. ఇవాళ కాకపోయినా రేపైనా పెళ్ళైన తర్వాత ఈ ఆస్తి అంతా అమ్మాయికి అల్లుడు గారికేగా ముడుతుంది. అప్పుడైనా మేమేగా పెద్దగా నిలబడాలి. అందుకని ఏదో ముందు కాస్త ట్రైనింగ్. ముందు మీ వాళ్ళందరినీ బయటకు పంపించు, బయటకు పంపించు. అది కదత్తయ్య, మా నాన్నగారు చెప్పే దాంట్లో తప్పే ఉంది. తప్పే ఉందా? పావు కడుపులో పావేగా పుడుతుంది అంటే అంటే వీళ్ళ నాటకంలో నువ్వు పాత్రదారన్నమాట. మీరందరూ కలిసి ప్లాన్ చేసి మా ఆస్తి కోసం ఆశపడి దీన్ని మా మురళికి ఎలా వేశారా? ఇంకా నయం, పావు పిల్లని పూలదండ అనుకుని వాడి మెడలో వేసే ముందే మీ నిజ స్వరూపాలని బయటపడ్డాయి. చదివించాలి, ఇక నేను భరించలేను. మీరందరూ దయచేసి బయటకు వెళ్ళిపోండి, అందరూ బయటకు వెళ్ళిపోండి. ఎవరి పేరు రచన చేయమంటారమ్మా? శంకర్రావు గారి పేరు. గోత్రం? తుల్లి మహామణి గోత్రం. ఎవరి పేరు రచన చేయమంటారు బాబు? ఇవాళ మా రాత పుట్టినరోజు. రాత ఖర్చు. గోత్రం? తుల్య మహాముని గోత్రం. మీ ఇద్దరు గోత్రం ఒకటే అన్నమాట. నేను ఎలాగో కాస్త మొండిదానని తెలుసుగా పార్వతి. నీ మనసు నాకు బాగా తెలుసు. జరిగిందంతా మర్చిపోని ఒక్క మాట కూడా అనకుండా రాధ మన ఇంటి కోడలని ఇలా డొంక తిరుగుడుగా చెప్పడానికి బదులు సూటిగా నాతోనే చెప్పొచ్చుగా. నా పేరు మీద అభిషేకం చేయించిన మనిషి నేను తప్పు చేశానండి, నన్ను క్షమించండి అని ఒక్క మాట అనొచ్చుగా. ఎందుకంటుంది? ఆ డబ్బు తెచ్చిన గర్వం ఇంకా ఉందన్నమాట, అందుకే అంటలేదు. వినుడు రామాయణ గాథ. భగవంతుడా. నమస్కారం పార్వతమ్మ గారు. నమస్కారం. సిగ్గు లేకుండా మీరందరూ ఇంకా ఇక్కడే ఉంటున్నారా? ఈ సంతకాలు ఈ దస్తావేజుల మీద తీసుకోకుండా వెళ్ళిపోతావా? వదిన గారు, ముచ్చటగా 3 సంతకాలు చాలు.
ఇన్నాళ్ళు మా ఇంటి మీద పడి మాత తిన్న చలక ఇంకా ఇంకా నా చూడ కావాల్సి వచ్చిందా మీకు? కౌంటర్స్ ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్, ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. ఇంగ్లీష్ లో పొమ్మన్నా తెలుగులో పొమ్మన్నా నీ ఆస్తి అంతా మా పేర్లు రాయించుకొని ఏదో మీకింత దారి ఖర్చులకిచ్చి కాశీకో రామేశ్వరానికో పంపించుకుంటా ఊరుకుంటామా? అంతవరకు వచ్చారా? ఇప్పుడే మిమ్మల్ని మెడగట్టి గంటేస్తాను. ఒరే రంగన్న, ఒరే! వాళ్ళేనా? అడు చూడు. అయ్యో! ఏమిటిదంతా? ఏమిటా? నా కూతుర్ని కోడలుగా చేసుకుంటానని ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నా కూతురు అన్యాయం చేసి రాజుని కోడలుగా చేసుకుంటావా? ఎట్లా చేసుకుంటావో చూస్తాను. సార్ సార్ వాళ్ళ ఆయన శంకర్రావు గారు వస్తున్నారు. మహారాజశ్రీ బావగారు కూడా వెంచేస్తున్నారన్నమాట. పార్వతి, మీరు అదే రాధ విషయం నీతో మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడే మాట్లాడక్కర్లేదండి. మీరు దయచేసి బయటకు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి. అయితే నీ మనసు ఇంకా మారలేదనమాట. అది కాదండి, నన్ను అర్థం చేసుకోండి. ఇంతకాలం మీరు ఇంట్లో రాకూడదని శాసించాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని సంతోషంగా రండి అని పిలవాలనుకున్నా. నేను పిలవలేని పరిస్థితిలో ఉన్నానండి. దయచేసి నేను చెప్పి. అది కాదు పార్వతి, ముందు నేను చెప్పేది విను. నేను వింటాను బావగారు. ఎవరు మీరు? దుర్మార్గులం. పార్వతి, ఎవరు వీళ్ళంతా? అదేమిటో నేను చెప్తాను. ఎట్టండి రైతల్ని. దిక్కుమాలిన ఈ ఆస్తి కోసం విలువైన నీ భర్త ప్రాణాలు బలిపెట్టడం న్యాయం కాదు చెల్లెమ్మా. ఆడతమ్మా, నువ్వు ఎంత మొండి పట్టు ఈ దస్తావేజుల్లో సంతకం పెట్టకుండా మేము నిన్ను విడిచిపెట్టాం. చూడండి, మీకు కావాల్సిన ఆస్తిగా నేను సంతకం పెడతాను. మా వారిని మాత్రం ఏం చేయకండి. ఈ దుర్మార్గుల బెదిరింపులో లొంగిపోయి నువ్వు తొందరపడి సంతకం పెట్టద్దు. చూడండి, ఏమండి, ఇన్నాళ్ళకి నా మనసులో పట్టిన పొరలు విడిపోయాయి. ఆ దేవుడి దేవల్ల మన ఇద్దరం కలుసుకున్నాం. ఆడదానికి ఆస్తి పాస్తుల కంటే కట్టుకున్న భర్తే ముఖ్యమే నాకు ఇప్పుడు అర్థమైందండి. కేవలం ఈ ఆస్తి పాస్తుల కోసం నేను మిమ్మల్ని పోగొట్టుకుని జీవితంలో బ్రతికి ఏం ప్రయోజనం అండి? మీరే చెప్పండి. నాకు మీరే ముఖ్యంగా ఈ ఆస్తి పాస్తులు కాదు. చూడండి, నేను సత్యం పడతానివ్వండి. ఆస్తి మన కోసం కాదు, మనకున్న ఒక్కగానొక్క కొడుకు మురళి భవిష్యత్తు కోసం, దాన్ని కాపాడుకోవడం కోసమని ఆస్తి కావాలి. ఏమండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుని వారికి నా కర్తవ్యాన్ని నిర్వహించలేదండి. నా వల్ల మీరు కష్టాలు పొందారు. ఇక నేను నా తప్పులు నేను సరిదిద్దుకోవాలండి. జీవితం చివరి ఘట్టంలో ఉన్న నన్ను కాపాడుకోవడం కోసం ఈ ఆస్తినంతా ధారపోస్తే భవిష్యత్ అంతా తన ముందే ఉంచుకున్నా మురళి జీవితాన్ని నీ చేతిలో నువ్వు నాశనం చేసిన అవుతావు. ఏదో ఎన్నాళ్ళకైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు తృప్తి నాకు మిగిలింది. ఇక నాకేమైనా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు. నువ్వు మాత్రం తొందరపడి సంతకం పెట్టచ్చు ప్లీజ్. నన్ను క్షమించండి. ఇక మీ ట్రాన్స్లేట్ కట్టుబెట్టి ఇటు సంతకాలు చేస్తారా లేదా? చేయగలి పెట్టండి, నేను సంతకం చేస్తాను. నన్ను వదలండి, నేను సంతకం చేస్తాను. మాత్రం సంతకం పెట్టండి. నన్ను వదలండి. మురళి వచ్చేసానండి. అయ్యో, వెల్కమ్ మురళి, వెల్కమ్. మీ అమ్మా నాన్నల కలపాలని చాలా తంటాలు పడ్డావు. తీరా వాళ్ళు కలిసే టైంకి వాళ్ళ ప్రాణాలకి నేను బేరం పెట్టాను. చూడు, ఉత్తమ కుమారుడిగా ఈ కాగితాలు మీ సంతకం చేయమని మీ అమ్మగారికి బోధించు నాయన. సంతకం చేయించడం కదరా రాస్కెల్స్. ఇన్నాళ్ళు నీ కూతురు నెలగా చూపించి నన్ను దోచుకోపోయినందుకు మీ అంతం చూస్తాను.
మర్యాదగా ఈ కాగితాలు మీ సంతకం చేయమని చెప్పు. చెప్పకపోతే చూస్తానేరా. అమ్మ రాధా, అయ్యో రాధా, దేవుడు అమ్మగారు, ఈ కేకలు అంటే నేనేదో సంతోషంగా నా పిల్లలు దొరికిందని మీకు సూచించాలని వచ్చాను. అమ్మగారు, మీకెందుకు మీరు సూచిస్తుంటూ కూర్చోండి, వీళ్ళ సంగతి ఏం చెప్తాను. ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ ఖాయం అమ్మగారు. ఇవాళ నేను లేచిన వేళ విశేషం మంచిది అమ్మగారు. సంకల్పడలేవే. ఏం బాబు, నువ్వు ఇక్కడ కనిపించావా? అక్కడ చేసిన స్మగ్లింగ్ కలక చేద్దామని వచ్చావా? అది పట్టుకెళ్ళని వచ్చావా? ఇది తీసుకెళ్తావా? ఇదొద్దా? ఇది కావాలా? ఇదొద్దా? అది కావాలా? రండి, రండి. థ్యాంక్ యూ డియర్. Happy married life. Thank you very much. సార్,
ఈ శుభ సందర్భంలో నాదొక శుభవార్త సార్. ఏంటి? నాకు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ కి ప్రమోషన్ వచ్చింది సార్. వెరీ గుడ్. అయితే ఈ రోజు ఇందులో దుర్ముహూర్తం కాదు, శుభముహూర్తం అనమాట. సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.